cake. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే పోటి పూలు తేవే బండెక్కి రావే పంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకీలో రావే పాలు పెరుగు తేవే పరిగెత్తి రావే పనస పండు తేవే నా మాట వినవే నట్టింట పెట్టవే అన్న తీని తేవే అందరికీ అవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే పోటి పూలు తేవే బండెక్కి రావే పంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకీలో రావే పాలు పెరుగు తేవే పరిగెత్తి రావే పనస పండు తేవే నా మాట వినవే నట్టింట పెట్టవే అన్న తీని తేవే అందరికీ అవే చుక్కు చుక్కు రైలు వస్తుంది దూరం నుంచి పరుగెడుతుంది అంటూ ఊరుతుంది పిల్లలందరినీ పిలుస్తుంది చక్క 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 చ పట్టాల మీద పరుగెత్త ట్రక్ స్టేషన్ దగ్గర ఆగుతుంది ప్రయాణికులను ఎక్కిస్తుంది చుక్కు చుక్కు రైలు సాగుతుంది పట్టెలన్నీ చూపిస్తుంది పర్వతాలు నదులు దాటుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది చుక్కు చుక్కు రైలు వస్తుంది దూరం నుంచి పరుగెడుతుంది అంటూ ఊదుతుంది పిల్లలందరినీ పిలుస్తుంది చుక్కు రైలు సాగుతుంది పల్లెలన్నీ చూపిస్తుంది పర్వతాలు నదులు దాటుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది చుక్కు చుక్కు రైలు వస్తుంది దూరం నుంచి పరుగెడుతుంది అంటూ ఊరుతుంది పిల్లలందరినీ పిలుస్తుంది చక్క 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 చ పట్టాల మీద పరుగెత్త ట్రక్ స్టేషన్ దగ్గర ఆగుతుంది ప్రయాణికులను ఎక్కిస్తుంది చుక్కు చుక్కు రైలు సాగుతుంది పట్టెలన్నీ చూపిస్తుంది పర్వతాలు నదులు దాటుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది చుక్కు చుక్కు రైలు వస్తుంది దూరం నుంచి పరుగెడుతుంది అంటూ ఊదుతుంది పిల్లలందరినీ పిలుస్తుంది చుక్కు చుక్కు రైలు సాగుతుంది పల్లెలన్నీ చూపిస్తుంది
సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో వీరగా పూసింది. చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి, అందులో పెద్ద పూలు దండ గుచ్చండి, దండ తీసుకెళ్లి సీతకివ్వండి. తీసుకో సీతమ్మ, తీసుకో సీతమ్మ, తీసుకుంటే దోచుకుంటారు. దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో వీరగా పూసింది. చెట్టేమో విరగబోసింది. చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి, అందులో పెద్ద పూలు దండ గుచ్చండి, దండ తీసుకెళ్లి సీతకివ్వండి. తీసుకో సీతమ్మ, తీసుకో సీతమ్మ, తీసుకుంటే దోచుకుంటారు. సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో వీరగా పూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో వీరగా పూసింది. చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి, అందులో పెద్ద పూలు దండ గుచ్చండి, దండ తీసుకెళ్లి సీతకివ్వండి. తీసుకో సీతమ్మ, తీసుకో సీతమ్మ, తీసుకుంటే దోచుకుంటారు. దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
కలుపు తిప్పి చిన్న బంతి చేసి గుండ్రంగా తిప్పి పెట్టి ప్లేట్లో పెట్టి అమ్మ వచ్చి చూసి వావ్ అని చెప్పి నాన్న వచ్చి రుచి చూసి ఇంకో బంతి అడిగి చిన్నారి చేతి వంట చాలా చాలా క్యూట్ అకేసి పప్పు వేసి యమ్మీ యమ్మీ ట్రీట్. అకేసి పప్పు వేసి బుగ్గ మీద నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి చిటపట మిక్స్ చేసి కలుపు కలుపు తిప్పి చిన్న బంతి చేసి గుండ్రంగా తిప్పి పెట్టి ప్లేట్లో పెట్టి అమ్మ వచ్చి చూసి వావ్ అని చెప్పి నాన్న వచ్చి రుచి చూసి ఇంకో బంతి అడిగి చిన్నారి చేతి వంట చాలా చాలా క్యూట్ అకేసి పప్పు వేసి యమ్మీ యమ్మీ ట్రీట్. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది. చిట్టి చాలా చురుకుగా ఉండేది, కానీ కొంచెం ఆతురంగా కూడా ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా అది ఒక పెద్ద మామిడి చెట్టును చూసింది. చెట్టంతా పసుపు రంగు మామిడి పండ్లతో నిండిపోయి ఉంది. అయ్యో, ఎంత రుచిగా ఉంటాయో అని చిట్టి అనుకుంది. అది వెంటనే చెట్టెక్కాలని ప్రయత్నించింది, కానీ కుందేలు కథ చెట్టు ఎక్కలేకపోయింది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. చివరకు అలసిపోయి కింద కూర్చుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న కోతి వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావు చిట్టి అని కోతి అడిగింది. చిట్టి తన సమస్య చెప్పింది. కోతి నవ్వుతూ చెట్టెక్కి కొన్ని మామిడి పండ్లు తీసుకొచ్చి చిట్టికి ఇచ్చింది. చిట్టి చాలా సంతోషపడింది. ధన్యవాదాలు, నేను ఒంటరిగా ప్రయత్నించాను, కానీ స్నేహితుడి సహాయం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నుంచి చిట్టి ఒక విషయం నేర్చుకుంది. స్నేహితులతో కలిసి ఉంటే కష్టాలు సులభంగా మారుతాయి. స్నేహం మరియు సహాయం జీవితాన్ని ఆనందంగా చేస్తాయి. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది. చిట్టి చాలా చురుకుగా ఉండేది, కానీ కొంచెం ఆతురంగా కూడా ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా అది ఒక పెద్ద మామిడి చెట్టును చూసింది. చెట్టంతా పసుపు రంగు మామిడి పండ్లతో నిండిపోయి ఉంది. అయ్యో, ఎంత రుచిగా ఉంటాయో అని చిట్టి అనుకుంది. అది వెంటనే చెట్టెక్కాలని ప్రయత్నించింది, కానీ కుందేలు కథ చెట్టు ఎక్కలేకపోయింది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. చివరకు అలసిపోయి కింద
కూర్చుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న కోతి వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావు చిట్టి అని కోతి అడిగింది. చిట్టి తన సమస్య చెప్పింది. కోతి నవ్వుతూ చెట్టెక్కి కొన్ని మామిడి పండ్లు తీసుకొచ్చి చిట్టికి ఇచ్చింది. చిట్టి చాలా సంతోషపడింది. ధన్యవాదాలు. నేను ఒంటరిగా ప్రయత్నించాను, కానీ స్నేహితుడి సహాయం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నుంచి చిట్టి ఒక విషయం నేర్చుకుంది. స్నేహితులతో కలిసి ఉంటే కష్టాలు సులభంగా మారుతాయి. స్నేహం మరియు సహాయం జీవితాన్ని ఆనందంగా చేస్తాయి. ఏనుగమ్మా ఏనుగు, అంతో చక్కటి ఏనుగు, ఏ ఊరు వెళ్ళింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. పెద్ద పెద్ద చెవులతో నెమ్మదిగా నడిచే ఏనుగు, చిన్న చిన్న కళ్ళతో ముద్దుగా చూసే ఏనుగు, దీర్ఘమైన తొండంతో నీళ్లు చల్లి ఆడేనుగు, చప్ప చప్ప అడుగులతో చుట్టూ తిరిగే ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు, మన బంగారు ఏనుగు, పూల తోటలోకి వెళ్ళి పూలను వాసన చూసే ఏనుగు. పిల్లలందరిని చూసి సంతోషంగా ఊగేనుగు, చిలిపిగా తొండమూపి హాయిగా నవ్వేనుగు. వాన చినుకులు పడితే ఆనందంగా తడిచేనుగు, నీళ్ళ గుంటలోకి వెళ్ళి చప్పట్లు కొట్టేనుగు. అమ్మ పిలిస్తే వెంటనే ఇంటికి వచ్చేనుగు, పాలు తాగి అలసిపోయి మెల్లగా నిద్రించేనుగు. ఏనుగమ్మా ఏనుగు, అంతో చక్కటి ఏనుగు, ఏ ఊరు వెళ్ళింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. పెద్ద పెద్ద చెవులతో నెమ్మదిగా నడిచే ఏనుగు, చిన్న చిన్న కళ్ళతో ముద్దుగా చూసే ఏనుగు, దీర్ఘమైన తొండంతో నీళ్లు చల్లి ఆడేనుగు, చప్ప చప్ప అడుగులతో చుట్టూ తిరిగే ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు, మన బంగారు ఏనుగు, పూల తోటలోకి వెళ్ళి పూలను వాసన చూసే ఏనుగు. పిల్లలందరిని చూసి సంతోషంగా ఊగేనుగు, చిలిపిగా తొండమూపి హాయిగా నవ్వేనుగు. వాన చినుకులు పడితే ఆనందంగా తడిచేనుగు, నీళ్ళ గుంటలోకి వెళ్ళి చప్పట్లు కొట్టేనుగు. అమ్మ పిలిస్తే వెంటనే ఇంటికి వచ్చేనుగు, పాలు తాగి అలసిపోయి మెల్లగా నిద్రించేనుగు.
అంట కొత్తి బావా